మా నానమ్మ రెసిపీస్లో నాకు నచ్చిన వన్ ఆఫ్ ద బెస్ట్ రెసిపీస్ ఇది. వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి కాసింత నెయ్యి వేసుకుని తింటే అద్భుత. కారానికి సరిపడా పచ్చిమిర్చిని నూనెలో వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు టొమాటో ముక్కల్లో వాటర్ అంతా పోయి దగ్గరికి అయ్యే వరకు వేయించుకుని చల్లారబెట్టుకోండి. ముందుగా వేయించిన పచ్చిమిర్చి, నిమ్మకాయంత చింతపండు, ఓ 4 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం జీలకర్ర, తగినంత ఉప్పు వేసి గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు చల్లారిన టొమాటో ముక్కల్ని ఒక దండయాత్రలా మెత్తగా కాకుండా కచ్చాబచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. క్లైమాక్స్లోనే ఉంది అంతా. ఆయిల్లో దంచిన వెల్లుల్లి రెబ్బలు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, 2 రెబ్బలు కరివేపాకు వేసిన తర్వాత మన స్టోరీలో ట్విస్ట్ కోసం ఒక 5 నుంచి 6 గుమ్మడికాయ వడియాల్ని పొడి చేసి బాగా వేయించుకుని అందులో మన చీఫ్ గెస్ట్ అయిన ఇంగువని కూడా వేసి టొమాటో పచ్చడి తాలింపు పెడితే ముద్ద తింటున్నప్పుడు పంటి కింద గుమ్మడికాయ ముక్కలు తగిలితే ఉంటుంది సుమా, వేరే లెవెల్.